వైసీపీ సాధారణ కార్యకర్తలను మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులను సైతం వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తుందని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తుందని, ప్రజా సంక్షేమాన్ని వదిలి రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందని, అక్రమ ధనార్జనకు తెరలేపుతుందని ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్యాన్ని సామాన్యులకు అందనంత ఎత్తులో నిలిపి మద్యపాన నిషేధానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతూ మద్యం స్కామ్ కేసులు ఇరికించడానికి చంద్రబాబు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోరాటాలు ఏమీ వైసీపీకి కొత్త కాదని, జైలుకెళ్లి వచ్చిన వడ్డీతో తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థాయిని మరచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏకవచనంతో సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. 2 సార్లు ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించే స్థాయికి తీసుకెళ్లిన గనులు రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆన్ రికార్డ్స్ మొన్న 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపే మీరు ఇచ్చిన స్టేట్మెంట్సే, మా పేపర్లో కాదు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే, మీ మీడియాలోనే ఆన్ రికార్డ్స్ ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెయ్యలేడు అని చెప్పేసి. ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అప్పుల గురించి ఈ లిక్కర్ స్కామ్ లాగే ఏమీ లేని దాన్ని గాలిని పోగు చేసి అప్పుల గురించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ప్రజలను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు ఎంత? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పు ఎంత? సుమారు 3 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా 90,000 కోట్లు. 3 లక్షల కోట్లు అప్పుడు అప్పు చేసి కనీసం ఒక్క సంక్షేమ పథకం కానీ, తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేదు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళ శ్రద్ధ అంతా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు శ్రద్ధ అంతా వాళ్ళ 45 ఏళ్ళ రాజకీయ జీవితంలోని 15 ఏళ్ళ అధికారంలోని వాళ్ళ శ్రద్ధ అంతా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం పైనే. వాళ్ళు పరిపాలన చేసిన 15 ఏళ్ళు చాలా పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులు మనం చూసాం.